సామెతల గ్రంథం 25:9. ఇది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఇది బంగారం లాంటి వాక్యం, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ పొరుగు వానితో వ్యాజ్యమాడినప్పుడు వ్యాజ్యమాడవచ్చును కానీ ఆ పరుని గుట్టు మాత్రం బయట పెట్టొద్దు. తిరిగిన రోజులు ఇద్దరు గ్రీన్ టీ తాగేశారు, తిరిగిన రోజులు ఇద్దరు గుంటూరు దోశలు తినేశారు, తిరిగిన రోజులు ఇద్దరు చెట్టబట్టలు వేసుకుని, ఇద్దరు అవసరమైతే ఆడి డ్రాయర్ నువ్వు వేసుకున్నావు, నీ డ్రాయర్ ఆడేసుకున్నాడు, అవసరమైతే ఆడెండరు నువ్వు, అన్నీ బాగానే తిరిగేశారు. ఇప్పుడు ఏదో వ్యాజ్యం వచ్చింది, గొడవ పెట్టుకోద్దని చెప్పట్లేదు. నీకు ఏదన్నా కేసు ప్రాబ్లం వస్తే గొడవ పెట్టుకో, కానీ ఈ తిరిగిన రోజులు తిరిగిన తప్పులన్నీ నువ్వు తిరిగేసి ఏం చెప్తావంటే, ఆడు నేను ఒకటి దాగి వాళ్ళు తెలుసా, ఇప్పుడు టీ తప్పు అయిపోద్ది. ఇప్పుడు ఆ డైపర్ అది క్షమించండి, నా డ్రాయర్ కూడా వేసుకున్నాడండి. అప్పుడు సేమ్ కంపెనీలు కానీ చూడండి, ఇద్దరు జాకీ కావాలని చూడండి, నా బనీలు కూడా వేసుకునేవాడు. అప్పుడు ఎన్ని పెద్ద నేరాలు అయిపోతాయి తెలుసా. గుర్తుపెట్టుకోండి, అక్కడ రాస్తున్నాడు, ఇంగ్లీష్లో భలే రాస్తాడు, డు నాట్ రివీల్ అదర్ సీక్రెట్ అంటాడు. అక్కడ నువ్వు తిరిగిన రోజులు ఫ్రెండ్ సర్కిల్తో తిరిగావు, ఇప్పుడు గొడవ వచ్చేసరికి ఏమంటావు, అప్పుడు అంటావు, అసలు గొడవ వచ్చిన తర్వాత అంటావు, అసలు నీకు తెలియదు కానీ బ్రదర్ ఎలాంటోడంటే అంటావు. అంతే. ఇంకా ఎలాంటోడంటే అనుకుంటున్నారు. టీ ఎన్ని గంటలు తాగుతాడు తెలుసాడు, 5 గంటలు తాగుతాడు, ఎవడన్నా 3 గంటలు తాగుతాడు, 3 గంటలు తాగుతాడు. భోజనం చేసే ముందు అయ్యి నేరాలు అయిపోతే గుర్తుపెట్టుకో. ఐస్ క్రీమ్ ఎక్కడ తింటాడా, మొదలు అక్కడ తింటాడు. ఎవడన్నా తింటాడా కంపెనీ, అది తింటాడా. అంటే నేను ఎగ్జాంపుల్ ఏదో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అవన్నీ నడుతున్నాడు. అప్పుడు పెద్ద డిస్క్లైమర్లో వాడు ఎలా చెప్తాడు, పెద్ద డిస్ప్లేస్ ఎలా చెప్తాడు, ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందంటే అది ఏదో పెద్ద నేరాలు అంటున్నాడు, అన్నీ తప్పుగా జీవిస్తాడు. అంతకుముందు తీసుకెళ్ళిందాడు, టీ ఇప్పించిందాడు, ఐస్ క్రీమ్ పెట్టిందాడు, అసలు ఆ దోశలు అలవాటు చేసిందాడు. కానీ ఇప్పుడు అవన్నీ ఆడే బయటోడికి ఎలా చెప్తాడు చెప్పండి, మొత్తం ఆడే నేరాలుగా జీవిస్తాడు. గుర్తుపెట్టు. అందుకే నీ పొరునితో గొడవ ఉందా, ఫైనాన్స్ ప్రాబ్లమ్సా, నేను వ్యక్తిగతమైన గొడవ పెట్టుకో. దేవుడు అన్నాడు, అవకాశం ఇచ్చాడు, గొడవ పెట్టుకో, ఎంత గొడవ ఆడుతా అంత గొడవ. కానీ ఆ గొడవ ఆడుతున్నప్పుడు ఆడుతో గొడవ ఆడడం రాక ఇన్ని రోజులు తిరిగిన సంగతుల కనుక నువ్వు ఎలుగెత్తి మాట్లాడావో, దేవుడు మిగిలిన వాక్యాలు ఇచ్చిన కంటెంట్ చెప్తున్నా, నీ సంగతులు చెప్పండి నేను ఎలుగెత్తి మాట్లాడతాయేమనుకున్నావు. ఎదుటి వాళ్ళందరి జీవితాల్లో తప్పులు పెట్టి తప్పులు ఎతికి అలాగా ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటే ఒకరోజు నీ కోసం మాట్లాడేవాడు రాడనుకుంటున్నావా, రప్పించడం అనుకుంటున్నావా? నీ కుటుంబంలో అడుగుతున్నా, నువ్వేమైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత దేవుడు పౌరసత్వం నీకే ఇచ్చాడు అనుకుంటున్నావా? నీవు కూడా హ్యూమన్ బీయింగ్. గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో, నీ సంసారంలో, నీ జీవితంలో ఏదో ఒక క్రైసిస్ జరగకుండా ఉంటుందా? అది రోడ్ల మీదకి, ఈదుల మీదకి రాకుండా, మాట్లాడకుండా దేవుడు అదుపు చేస్తాడు అనుకుంటున్నా. ఆ నొప్పి ఎలా ఉంటుంది ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు. ఎదుటి వారి కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఖచ్చితంగా నీ కోసం బాగా వినండి, నీ కోసం ఎవరు మాట్లాడుకో, నువ్వు ఇతరుల కోసం మాట్లాడితే, ఇతరుల యొక్క మంచి విషయాలు కూడా చెడ్డగా నువ్వు చూపించడం ప్రారంభిస్తే నీ సంగతులు దేవుడు బయట ఏదో ఒక రోజు చూపిస్తాడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇతరుల యొక్క మ్యారిటల్ లైఫ్ కోసం మాట్లాడితే నీ మ్యారిటల్ లైఫ్ ఏంటని బయటకు ఒకరోజు బయటది ఎత్తాడు. గుర్తుపెట్టుకో. ఇతరుల యొక్క పర్సనాలిటీ కోసం మాట్లాడితే నీ పర్సనాలిటీ ఎలా మాట్లాడుతూ, ఇతరుల యొక్క డిసీజ్ కోసం మాట్లాడితే నీకు డిసీజ్ ఉందన్న సంగతి బయట పెట్టకుండా ఉంటాడేమో అనుకోక మాత్రం గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా బయటికి లాగుతాడు. నువ్వు ఇతరులనంటే ఆయన నిన్నంటాడు. అందుకే కొత్త నిబంధనలో దేవుడు నేర్పించాడు, ప్రభువా ఇతరుల అపరాధములు మేము క్షమించకుండా ఉండకుండా, ఇతరుల అపరాధములు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా మాకు క్షమించి దాచుకొని ఓర్చుకొని సమాధానపడే మనసును మాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే మేము నీ కుమారులం గనక మాకు ఈ సంగతి నేర్పించి ప్రభువా. కొత్త నిబంధనలో ఒక్క వాక్యం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. నీ సహోదరుడు నీకు వ్యక్తిగతంగా నీ ఎడల నీకు నష్టం కలిగించే తప్పు ఏదన్నా చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు, ఫస్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి, నీకు వాడికి వ్యాజ్యం ఏదన్నా ఉంటే మీ ఇద్దరు గొడవ పెట్టుకోండి, పక్కకు పోండి, ఒకరితో ఒకరు సమాధాన పడేంత వరకు ఒకరి మీద ఒకడు అరుచుకోండి, మాట్లాడుకోండి. ఏదైనా నష్టం జరిగింది, నీ వల్ల నాకు ఈ నష్టం జరిగిందిరని వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2 ఏంటి, అతన్ని మాట వినకపోతే
నీ ఆర్గ్యుమెంట్ రైటే అనడానికి చెప్పండి 2-3 సాక్షులను పట్టుకెళ్ళి. ఇప్పుడు చెప్తున్నా, 2-3 సాక్షులను పట్టుకెళ్ళమన్నాడా? ఆ 2-3 దగ్గర కూడా ఆల్రెడీ ప్రసారం చేసి తీసుకెళ్ళమన్నాడా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. కానీ గమ్మత్తు అంటే చెప్పినా గుర్తుపెట్టుకోండి, 2-3 కాదు, ఊరందరూ చెప్పేస్తారు. ఆడికి ఎంత నష్టం జరిగింది అందరికి చెప్పేస్తారు. నా వల్ల, వీడి వల్ల నాకు ఎంత నష్టం జరిగింది మొత్తం చెప్పేసి అప్పుడు వస్తారు ఎవరి దగ్గరికి? వీడి దగ్గరికి. నా మాటలు అర్థమవుతుంది. మొదటగా దగ్గరికి వెళ్ళాలి. వినకపోతే 2-3 సాక్షులు అంటే 2 ఆర్గ్యుమెంట్లు వినాలి. అలాంటి ముందు పొగ తీసి తీసుకురాకూడదు. వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకో. ఆ 2 ఆర్గ్యుమెంట్లు వినాలి. ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పాలి. మధ్యలో నువ్వు ఆల్రెడీ చెప్పాల్సిందని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇది ఎలా బ్రదర్ కుదరదు. 2 రావాలి. సాక్షులు ఏంటో ఆ న్యాయపరంగా వాళ్ళు తీర్చాలి. ఇది కాకుండా మనం ఏం చేస్తాం, ఆల్రెడీ చెప్పేసి తిప్పేసి ప్రసారం చేసేసి మొత్తం ఎక్కడెక్కడ చెప్పాలి అంతా చెప్పేసి అప్పుడు తీసుకొచ్చి లాస్ట్ అడగడానికి వచ్చారంటే ఎవరిని? ఈయన్ని. అప్పుడు జరగాల్సిన నష్టం జరుగుతుందా జరగదా? వాక్యం ఏం చెప్పాడో దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా చేస్తాం. వాక్యం ఏది చెప్పాడో ఖచ్చితంగా మనం చెప్పండి చెయ్యం. దేవుడు ఏమన్నాడంటే ఆ కిందికి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు చూడండి. ఆ 15వ వచనంలోనే నువ్వు పోయి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించము, అతను నీ మాట విని ఎడల. ఆ మాట ఎంత బాగుంది చూడండి. నీ సహోదరుణ్ణి చెప్పండి. దేవుని మనసు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం కనబడుతుంది చెప్పండి? ఒక వ్యక్తిని సంపాదించుకునేలాగే ప్రయత్నం చేయి. ఒక వ్యక్తిని ఎప్పుడూ దయచేసి పోగొట్టుకోవద్దనే బైబిల్ సెలవిస్తుంది. ఆయన మనసు ఏంటి చెప్పండి? అవసరమైతే కప్పు విషయాన్ని బయటికి ఇప్పి చెప్పండి, చెప్పుకో. అది నిజమా అబద్ధమా, రైటా రాంగా తర్వాత విషయం. దాని వలన బాగుపడతారా, సంపాదించుకుంటామా, దూరం అవుతామా, మినిమం కామన్ సెన్స్ నీకు ఉండాలి. దాని వలన ఒక సహోదరుని దూరం చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? 2-3 సాక్షులు వెళ్తారో ఒక్కడవే వెళ్తావో వాడిని ఎలా బాగా వినండి. నేను ఒక్కడిని వెళ్తే ఆడు మాట వింటాడా, లేకపోతే 2-3 వెళితే ఆడు మాట వింటాడా, మొత్తం మీద అందరం కలిసి వెళితే మాట వింటాడు? మొత్తం మీద ఆడు మాట వినాలి. ఆడిని మనం చెప్పండి ఇదే కదండి అల్టిమేట్ గోల్, అదేగా. ఆ వ్యక్తిని పోకుండా సంపాదించుకోవాలి. కానీ మీరందరూ ఒకటైపోయి ఆడనే వెలేసేద్దామని చూస్తే మిమ్మల్ని ఏమనాలి? అది సంపాదించుకోవడమా? నువ్వు మొదటగా చెప్పు, వింటే సరే సరే. 2 వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెప్పు, వింటే సరే సరే. సంఘం అందరూ కలిసి చెప్పండి, వింటే సరే సరే. వినలేదా? అన్యుని గాను సుంకరు గాను వదిలే దేవుడి కాడిని అప్పగించే అంతే. అంతేగాని తెల్లారితే దాన్ని ప్రసారం చేస్తూ కూర్చోకు. దానివలన గుర్తుపెట్టుకోండి, సంపాదించే కన్నా మనం చేసే పని అని చెప్పండి దూరం చేసుకుంటాం. నేను ముగిస్తున్నాను. గాస్పల్ చెప్పి సహోదరుని రక్షించాలన్నది దేవుని చిత్తం. గాసిప్స్ చెప్పి సహోదరుల్ని దూరం చేయాలన్నది చెప్పండి సాతాను చిత్తం. ఈ 2 టీముల్లో, ఈ 2 గ్రూపుల్లో ఏ గ్రూపులో వర్క్ చేస్తున్నావో చెప్పండి. నీకు నువ్వే చెక్ చేసుకోవాలి. సాతాను గ్రూపులో పనిచేస్తే గాసిప్స్ చెప్పు, దేవుని గ్రూపులో పనిచేస్తే గాస్పల్ చెప్తావు. 1 గంట మాట్లాడితే వాడితే ఏం మాట్లాడుతున్నావు, అక్కడే షేర్ వేస్తే నువ్వు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్తో వాడికి ఏ టోన్లో చెప్తున్నావు వాడికి ఎలాగ అర్థమవుతుందో తెలియదు. వీడు సాయంత్రం మనకు స్టేటస్ ఇట్టేస్తాడు. వీడు అది ఎందుకంటే మనకు అర్థమవుతుంది. అని అడిగితే తిరిగేసి మనకు మళ్ళీ ఏంటని ఈ స్టేటస్ ఎట్టడం ఏంటి, ఈ నేను అడగడం నా కర్మగాలి, ఈ నేను అడగడం ఏంటి, ఈ నాకు చెప్పడం. అప్పటికే ఎవడో ఎడేసాడు, వీడికి పొల్ల గ్యాస్ ఎడేసాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే జాగ్రత్త. ఎవడు ఏం చెప్తున్నాడో ఏం వింటున్నారో యాక్సెస్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ వ్యక్తులతో మాట్లాడండి. సాధ్యమైతే ఎవరిని దూరం చేసుకోకండి, అందరినీ చెప్పండి సంపాదించుకోండి.